అంటే క్రైస్తవం దేశంలో వేళ్ళుని కొట్టం ప్రారంభించినప్పటి నుండి హిందూ దేవి దేవతలను రకరకాలుగా అవమానిస్తూనే ఉన్నారు. అయినా ఏ హిందువు బహిరంగంగా మిమ్మల్ని వ్యతిరేకించలేదు. ఇవాళ ఒకడు వచ్చి 4 నిజాలు చెప్పేసరికి ఒక్కొక్కడికి బాగా కాలినట్టుంది. ఇన్నాళ్ళు మీరు ఏం చేసినా సర్లే, వారి మానాన్ని వారు ఏదో ప్రాతాత్మ ప్రార్థన చేసుకుంటున్నారు, వాళ్ళు జోలు తీయటం ఎందుకని సరిపెట్టుకున్నారు కొంతమంది మితవాదులు. కానీ ఇక పరిస్థితి మారింది. మా సహనం తెచ్చింది. మాలోనూ చైతన్యం వస్తుంది. ఇన్నాళ్ళు మతం మారిపోతున్న వారిని చూసి వారు మన మతాన్ని మాత్రమే మర్చిపోతున్నారు అనుకున్నాం. కానీ వారు మన గతాన్ని కూడా మర్చిపోతున్నారు. ఇది కేవలం ఆవేదన కాదురా, నిజానికి నా దేశం నందనవనం. ఇది నేను పుస్తకాలు చదువుకున్న మాటలు కాదు, పల్లెటూరులో గడిచిన నా బాల్యం నేర్పిన పాఠం. మతం నా గ్రామంలోని ఆనందం మొత్తాన్ని మింగేసింది. నిండా 400 గడపలేని మా ఊర్లో 11 చర్చిలు కట్టారు. నిత్యం మైకులతో ఏంటి